క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అయితే రోజు ఏదో ఒక స్వీట్స్ అయితే వస్తూనే ఉన్నాయి ఆఫీస్లో కూడా. అటు కిండర్ గార్డెన్లో బాబుకి వస్తున్నాయి, నాకు ఇక్కడ ఆఫీస్లో ఎవరో ఒకళ్ళు ఇస్తూనే ఉన్నారు. ఈరోజు అయితే వచ్చేసరికి నా డెస్క్ మీద ఈ చాక్లెట్స్ది ప్యాకెట్ పెట్టేసి ఉన్నారనమాట. అసలు నాకైతే ఎంత సర్ప్రైజింగ్గా అనిపించిందో. ఇలా అసలే మనం స్వీట్ ప్రియులము, స్వీట్స్ అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు ఇట్లాంటిది అయితే ఇంకెందుకు వదులుకుంటాం. అసలు నిజంగా చూడటానికి ఎంత బాగుందో తెలుసా. అసలు ఇంకా ఆగక ఓపెన్ చేసేసి ఫాస్ట్గా ఒకటైతే నోట్లో పెట్టేసుకున్నాను. అండ్ వన్ థింగ్, ఇవి హోమ్ మేడ్ అనమాట. సీరియస్లీ టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంది. అసలు అలా అయితే ఇంకా అసలు ఆగట్లేదు, నేను ఇంకొకటి కూడా తినేస్తున్నాను. అంత టేస్టీగా అండ్ ఫ్రెష్గా కూడా ఉన్నాయి. అసలు అవి సాఫ్ట్గా ఉన్నాయో కూడా తెలుసా. ఆఫీస్ ఫినిష్ అయిపోయాక ఇంకా వీకెండ్ షాపింగ్కి గ్రాసరీస్కి వచ్చేసాము బాబుని తీసుకొని. ఈరోజు అయితే ఇక్కడ షాప్లో నాకు మేబీ నేను గమనించకపోవచ్చు, ఎప్పటి నుంచి అయితే ఉండొచ్చు, ఇది మన ధనియాల పొడి, అల్లం పొడి అండ్ గరం మసాలా కూడా ఉంది. అసలు నిజంగా అన్ని బయో ప్రొడక్ట్స్, కాకపోతే కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. సో మన ఇండియన్ స్టోర్కి ఏది తక్కువ కాదనమాట. ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి ఇప్పుడు లోకల్ స్టోర్స్లో కూడా. వాడు షాపింగ్ నాతో పాటు వస్తే అసలు ఏమన్నా కొనుక్కొని ఉంటాడా. ఈరోజు అయితే మొత్తానికి నాకు ఒక ఎసరే పెట్టేశాడు. ఈరోజు అయితే ఆ పిల్లో కొన్నాడు. అసలు అక్షరాల 500 రూపాయలు. అది నిజంగా అంతలా ఆ దిండులో ఏముందో నాకైతే అర్థం కాలేదు. బట్ ఇంకా ఎప్పుడో ఒక్కసారే కదా కొనేదని అయితే కొనుక్కొని తీసుకొచ్చేసాము. సో రాంగాలను అయితే అన్నీ ఓపెన్ చేసి బయట పెట్టేసి ఇంకా తర్వాత సర్దుకోవచ్చు అని చెప్పి మీకు కూడా చూపిస్తున్నాను. సో మొత్తానికైతే నా ఫ్రైడే ఇలా గడిచిపోయింది. సో వీడియో కనుక నచ్చింటే ప్లీజ్ లైక్ అండ్ ఫాలో మై ఛానల్.